ఫార్స్గా మారిపోయింది. అంటే టెండర్లతో మాకు సంబంధం లేదు, ప్రభుత్వ విధి విధానాలు అనేటువంటివి కాగితాలకే పరిమితం అవుతాయి, కానీ మా చేష్టలకు అవి అడ్డు రావు అన్నట్టుగా ఈరోజు ఇరిగేషన్కి సంబంధించినటువంటి పనులు 11వ తేదీ వరకు ఉంటే ఈ లోపలే పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి నీళ్లు వదిలిన తర్వాత ఆ పనులు ఎంత నాణ్యంగా ఉన్నాయి, పూడికి తీత పనులు అనేటువంటి దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే ఈ ఫోటో తీసింది విరువూరు కనుపూరు కాలువ, ఇదిగో అక్కడక్కడక్కడక్కడక్కడ పనులు కలిపెట్టినట్టుగా ఉన్నాయి. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఏ విధంగా పనులు చేసి దోచుకుంటున్నారు ప్రజాధనం అనే దానికి. 6 కోట్ల రూపాయలకు పనులు పిలిచారు. 6 కోట్ల రూపాయల పనులకు సంబంధించి ఈ విధంగా పనులు చేస్తే కనీసం నీరు దీనిలో నుంచి సాగేటువంటి అవకాశం ఉంటుందా? ఇరిగేషన్ శాఖ అధికారులు ఎంత దౌర్భాగ్యం, ఎంత దురదృష్టం, ఇటువంటి పనులు చేసి ఈ విధంగా దోచుకుంటూ ఉంటే ఇది ఫోటో, తేదీ, పేరు అన్నిటితో సహా ఇచ్చినటువంటిది. ఈరోజు కావాలంటే విలేకరులు ఈరోజు వెళ్ళి చూసినా సరే కాస్త లెవెల్ పెరుగుంటుందేమో తప్ప నీటి లెవెల్ అంటే నీటి లెవెల్ పెరిగే కొంది ఈ మట్టి ఈ పూడిక కనిపించకుండా పోతుంది అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన. దీనికి సంబంధించి మేము అక్కడ పనులు సరిగ్గా జరగడం లేదు ఒకటి. రెండవది ఆ పనులు పరిశీలిస్తాము టెండర్ కన్నా ముందు ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందోనంటే అక్కడికి వెళ్ళినటువంటి రైతుల మీద దాడి చేయించారు. నేను ఇక్కడి నుంచి వెళ్లకుండా నెల్లూరులో హౌస్ అరెస్ట్ చేయించారు. అంటే ఒక వ్యక్తి వెళ్ళి కాలువ పనులు పరిశీలిస్తే మీ అవినీతి భాగవతం బయటపడుతుందని చెప్పి మీరు ఈ పనులు చేసి దానికన్నా ముందు ఇంకొక ఘనకార్యం చేశాడు. నవంబర్ 7వ తేదీ, ఇది నవంబర్ 8వ తేదీ పత్రిక, నవంబర్ 7వ తేదీ వెళ్ళి నీళ్లు అంటే నవంబర్ 11వ తేదీ వరకు ఉంటే నవంబర్ 7వ తేదీ నీళ్లు విడుదల చేసేసాడు టైం సంబంధం లేకుండా. దాంట్లో ఒక మాట మాట్లాడాడు, 30 ప్రొక్లైన్లు 15 డోజర్లు, అంటే 30 గంటల ప్రొక్లైన్లు పనిచేయలే, 15 గంటల డోజర్లు పనిచేయలే. రైతులు ఎవరైనా సోమిరెడ్డి నోట్లో ఊస్తారేమోననేటువంటి సిగ్గు కూడా లేకుండా 30 ప్రొక్లైన్లు 15 డోజర్లు కలిసి పనిచేసాయని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు. రైతులు నోట్లో ఊస్తున్నారు సోమిరెడ్డి నోట్లో. ఎక్కడ పెట్టాడు 30 ప్రొక్లైన్లు, ఎక్కడ పెట్టాడు 15 డోజర్లు, ఎవరి ప్రొక్లైన్లు తీసుకొచ్చాడు, ఎవరి డోజర్ల ద్వారా పెట్టాడు, ఎందుకు ఇటువంటి అబద్ధాలు మాట్లాడి నువ్వు దోచుకో, రకరకాలైనటువంటి రైతులను అడ్డుపెట్టి దోచుకుంటున్నావు.